మన చుట్టూ ఎన్నో అందమైన ఫ్లవర్స్ ఉంటాయి, కానీ అందులో కొన్ని మన ప్రాణాల్ని తీసేంత డేంజరస్ అని మీకు తెలుసా? అలాంటి కొన్ని పాయిజనస్ ఫ్లవర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లిస్ట్లో మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఒలియాండర్. వీటిని తెలుగులో గన్నేరు పూలు అంటారు. ఈ పూలని మన సరౌండింగ్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇవి పింక్, వైట్ అండ్ రెడ్ కలర్స్లో పూస్తాయి. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉన్నప్పటికీ ఇది మోస్ట్ పాయిజనస్ ప్లాంట్స్లో ఒకటి. ఈ చెట్టు ఆకులు, కొమ్మలు అండ్ విత్తనాలు కూడా చాలా డేంజరస్. వీటిలో ఒలియాండ్రిన్, నెరిన్ అండ్ ఒలియాండ్రోసైడ్ వంటి హార్మ్ఫుల్ టాక్సిన్స్ ఉంటాయి. ఎన్నో పుస్తకాలు మరియు నవల్స్లో ఈ ఫ్లవర్ని డేంజర్ అండ్ కాషన్కి రిఫరెన్స్గా వాడుతుంటారు. ఈ పూలు వార్మ్ అండ్ డ్రై ప్లేసెస్లో కూడా ఎక్కువ నీరు మరియు రిచ్ సాయిల్ లేకుండా బతకగలవు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఫాక్స్ గ్లవ్. ఈ ఫ్లవర్స్ ఉన్న గార్డెన్లో నడుస్తుంటే ఒక ఫెయిరీ టేల్లో ఉన్నట్టు ఉంటుంది. కానీ ఇన్ రియాలిటీ ఈ చెట్టు ఆకులు, సీడ్స్, ఫ్లవర్స్ అండ్ స్టెమ్ కూడా చాలా హార్మ్ఫుల్. ఈ పూలు పర్పుల్ కలర్లో బెల్ షేప్లో ఉంటాయి అండ్ ఇవి యూరోప్ నుండి ఆరిజినేట్ అయ్యాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో కార్డియాక్ గ్లైకోసైడ్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. మెడికల్ సూపర్విజన్లో మాత్రమే ఈ కాంపౌండ్ని మెడిసిన్ తయారీలో వాడతారు అండ్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తేనే ఆ మెడిసిన్స్ని యూజ్ చేయాలి. ఎందుకంటే సరైన మోతాదులో తీసుకోకపోతే ఇది ఒక హార్మ్ఫుల్ టాక్సిన్గా మారుతుంది. ఈ అందమైన ఫ్లవర్ పేరు లిల్లీ ఆఫ్ ద వ్యాలీ. ఇవి వైట్ కలర్లో బెల్ షేప్లో ఉంటాయి. వీటిని ప్యూరిటీ అండ్ గుడ్ లక్కి సింబల్గా వెడ్డింగ్ బొకేస్లో వాడతారు. కానీ ఈ ఫ్లవర్స్ని కన్జ్యూమ్ చేసినా లేక వీటి ఫ్రేగ్రెన్స్ని ఎక్కువ మోతాదులో పీల్చినా ఆరోగ్యానికి చాలా హార్మ్ఫుల్. ఇవి యూరోప్ అండ్ ఏషియన్ కాంటినెంట్స్ నుండి ఆరిజినేట్ అయ్యాయి. ఈ పూలు చల్లని ప్రాంతాలు మరియు మాయిస్ట్ సాయిల్లో ఎక్కువగా పెరుగుతాయి. నెక్స్ట్ ఫ్లవర్ పేరు ఆటమ్ క్రాకస్. ఇవి పర్పుల్, వైట్ అండ్ పింక్ కలర్లో ఉంటాయి అండ్ ఎక్కువగా ఆటమ్ సీజన్లో పెరుగుతాయి. ఇందులో ఉన్న టాక్సిక్ ఆల్కలాయిడ్ వల్ల బాడీలో ఉన్న ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి అండ్ చాలామంది ఈ పూలని సాఫ్రాన్ ఫ్లవర్స్ ఆర్ వైల్డ్ గార్లిక్తో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చూడ్డానికి వీటి మధ్య కొన్ని సిమిలారిటీస్ ఉన్నప్పటికీ మెడికల్గా మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఆటమ్ క్రాకస్ నార్త్ ఆఫ్రికా, యూరోప్ అండ్ వెస్టర్న్ ఏషియా నుండి ఆరిజినేట్ అయ్యాయి. ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ పేరు రాడోడెండ్రాన్. ఈ పూలు చాలా రంగుల్లో పూస్తాయి. అందులో పర్పుల్ అండ్ పింక్ ఫ్లవర్స్ చాలా మంది ఫేవరెట్. ఇవి ఏషియా అండ్ చైనా బార్డర్స్లో హిమాలయన్ రీజియన్ నుండి ఆరిజినేట్ అయ్యాయి. ఈ మొక్కలు అసిడిక్ సాయిల్స్ అండ్ హై ఆల్టిట్యూడ్స్లో కూడా పెరగగలవు. ఫ్లోరియోగ్రఫీ ప్రకారం ఈ పూలు వార్నింగ్ అండ్ డేంజర్కి సింబల్గా యూజ్ చేస్తారు. వీటిలో ఉన్న గ్రయానోటాక్సిన్స్ చాలా హార్మ్ఫుల్. 401 BCలో క్సెనోఫోన్ అనే గ్రీక్ హిస్టోరియన్ తను రాసిన అనాబసిస్ అనే బుక్లో ఈ పూల నుండి తీసిన హనీని తాగడం వల్ల ఎంతో మంది సోల్జర్స్కి సివియర్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయని మెన్షన్ చేశారు. కాబట్టి ఇవి కన్జ్యూమ్ చేయడం హైలీ ప్రాహిబిటెడ్. నెక్స్ట్ ఫ్లవర్ పేరు హైడ్రాన్జా. ఏషియా నుండి ఆరిజినేట్ అయిన ఈ ఫ్లవర్స్ వివిధ రంగుల్లో పూస్తాయి. చూడ్డానికి ఎలిగెంట్ అండ్ వాల్యూమినస్గా ఉన్న ఈ పూలని ఎక్కువగా వెడ్డింగ్స్లో వాడుతూ ఉంటారు. వీటిలో సైనోజెనిక్ గ్లైకోసైడ్స్ అనే టాక్సిన్స్ ఉంటాయి. ఇవి ఎక్కువ మోతాదులో తీసుకుంటే మనిషి ప్రాణానికే ప్రమాదం. విక్టోరియన్ ఇంగ్లాండ్లో ఈ ఫ్లవర్స్ని ఆరెగన్స్కి సింబల్గా యూజ్ చేస్తారు అండ్ ఇవి మోడరేట్ టెంపరేచర్స్ అండ్ మాయిస్ట్ సాయిల్లో ఎక్కువగా పెరుగుతాయి. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఫ్లవర్ స్నోడ్రాప్. ఈ పూలు లేట్ వింటర్ అండ్ ఎర్లీ స్ప్రింగ్లో పూస్తాయి. వీటిని హోప్ అండ్ న్యూ బిగినింగ్స్కి సింబల్గా భావిస్తారు. ఈ మొక్కలు ఎంతటి చలి ప్రాంతంలో అయినా పెరగగలవు. ఇంతటి అందమైన పూలలో గలాంటమిన్ అనే టాక్సిన్ ఉంటుంది. ఇది కన్జ్యూమ్ చేస్తే మనిషి ప్రాణం కూడా పోవచ్చు. అలాంటి ఈ గలాంటమిన్ని స్ట్రిక్ట్ మెడికల్ సూపర్విజన్లో అల్జైమర్స్ని క్యూర్ చేసే మెడిసిన్ తయారీలో యూజ్ చేస్తారు. బ్లూబెల్ చూడ్డానికి ఒక మ్యాజికల్ ఫ్లవర్లా ఉంటుంది, కానీ ఇంతందం వెనుక గ్లైకోసైడ్ అనే ఒక హార్మ్ఫుల్ టాక్సిన్ ఉంది. యూరోప్ నుండి ఆరిజినేట్ అయిన ఈ ఫ్లవర్ మాయిస్ట్ సాయిల్ అండ్ మైల్డ్ క్లైమేట్స్లో పెరుగుతుంది. వీటిని ఫెయిరీ ఫ్లవర్స్ అని కూడా అంటారు. ఈ మొక్క నుండి వచ్చే జిగురుని 19th సెంచరీ వరకు బుక్ బైండింగ్కి గ్లూలా యూజ్ చేసేవారు. యూరోపియన్ కల్చర్ ప్రకారం ఈ పూలు గ్రాటిట్యూడ్ అండ్ హ్యూమిలిటీని సింబలైజ్ చేస్తాయి. ఈ సైక్లమెన్ ఒక హౌస్ ప్లాంట్గా బాగా పాపులర్. వీటిని డెకరేటివ్ పర్పస్కి ఎక్కువగా వాడతారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఫ్లవర్ని కొన్ని ప్లేసెస్లో లవ్ అండ్ ఎఫెక్షన్కి సింబల్గా చూస్తే మరికొన్ని ప్లేసెస్లో మాత్రం గుడ్ బై అండ్ రెసిగ్నేషన్కి సింబల్గా చూస్తారు.
అలాంటి ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్లో హైలీ హార్మ్ఫుల్ టాక్సిన్స్ ఉంటాయి. వీటి ఫ్రేగ్రెన్స్ని కూడా ఎక్సెస్గా పీల్చడం అంత మంచిది కాదు. ఈ సైక్లమెన్ మొక్కలు మైల్డ్ టెంపరేచర్స్లో ఎక్కువగా పెరుగుతాయి. ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ పేరు లార్క్స్పర్. ఇవి చాలా రంగుల్లో ఉన్నప్పటికీ పర్పుల్, పింక్ అండ్ వైట్ కలర్స్ ఎంతో మంది ఫేవరెట్. కానీ ఇందులో ఉన్న న్యూరోటాక్సిన్స్ వల్ల యానిమల్స్కి పెరాలిసిస్ ఆర్ సీరియస్ ఇంజురీ అవ్వచ్చు. ఈ పాయిజనస్ ఫ్లవర్స్ యూరోప్, ఏషియా అండ్ నార్త్ అమెరికా నుండి ఆరిజినేట్ అయ్యాయి. ఇవి కూల్ అండ్ మోడరేట్ టెంపరేచర్స్లో పెరుగుతాయి. ఏన్షియన్ గ్రీక్స్ వూండ్స్ని ట్రీట్ చేయడానికి వీటిని తక్కువ మోతాదులో వాడేవారంట. కానీ ఈ ప్లాంట్ అండ్ ఫ్లవర్స్ని కన్జ్యూమ్ చేయడం చాలా హార్మ్ఫుల్. సో చూసారు కదా, అందంగా ఉండే నేచర్లో ఇలాంటి వార్నింగ్ సైన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ప్లీజ్ బీ కేర్ఫుల్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. నేను మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.